దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథం చెప్తోంది, నీ యవ్వన కాలమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని. ఆ వాక్యానికి నిలువెత్తు రూపంగా ఎంతో చిన్న వయసులోని దేవుని పిలుపును అందుకొని యవ్వన ప్రాయంలోని దైవ జ్వాలగా రగులుతున్న అత్యంత యువ దైవజనులు మన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో బహుబలంగా వాడబడుతూ ద లార్డ్ హోలీ చర్చ్ సికింద్రాబాద్ పరిచర్య ద్వారా ఒక నిద్రలేని రాత్రి, వేదనతో నిండిన హృదయం, 17 గంటల ఇమ్మెన్స్ టార్చర్, దేహమంతా గాయాలు, దేహం మోయాల్సిన అదనపు 40 కేజీల సిలువ బరువు, 2.5 మైళ్ళ నడక. క్రిస్టియన్ ట్రెడిషన్ ప్రకారం ఈ నడకలో యేసుక్రీస్తు ప్రభులు వారు 3 సార్లు సిలువ మోస్తూ కింద పడ్డారు. ఇంకా ఒక రకం చెప్పాలంటే లోక భాషలో 9 గంటల నుండి 3 గంటల వరకు ప్రత్యక్ష నరకాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతికి ఉండగానే యేసు ప్రభు వారు చూశారు. ఇదంతా దేనికోసం అంటే నీ కోసం, నా కోసం, మనకు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేటి క్రైస్తవ సేవలో గణనీయమైన మార్పు అవసరమైంది. ఈ చిన్న ప్రేమ ఆ పెద్ద మార్పును తీసుకుని వచ్చునుగాక. ఆమేన్. ఎంతో మంది ఆత్మలను సంపాదిస్తూ ముఖ్యంగా నేటి యువతరాన్ని దేవుని వైపు నడిపిస్తున్న ఆత్మీయ రథసారథిగా ముందుండి నడిపిస్తున్న దైవజనులు బ్రదర్ కె సన్నీరాజ్ గారు నేడు మన ముందుకు దేవుని అమూల్యమైన మాటలు అందించడానికి వచ్చినందుకు మా నూతన యెరూషలేము ప్రార్థనా మందిరము తరపున నిండైన వందనాలు తెలియచేస్తూ వారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ బ్రదర్ సన్నీరాజ్ కొడవటి గారు. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యని దీవించునుగాక.